మీ బావుల దగ్గర, బోర్లు తీసిన దగ్గర, బావి తవ్విన దగ్గర ఇలాంటి మట్టి మెటీరియల్ అనేది కనబడుతుంటుంది. ఇవి ఎందుకు ఏర్పడతాయంటే గ్రనైట్ అనే రాయిలో ఫెల్స్పార్ మినరల్స్ అనేవి ఉంటాయి. అయితే ఫెల్స్పార్లలో ఫెల్స్పార్స్ ఉంటాయి, సోడియం ఫెల్స్పార్స్ ఉంటాయి, అలాగే ప్లెజోకేస్ ఫెల్స్పార్స్ కూడా ఉంటాయి. ఈ ఫెల్స్పార్స్లలో సోడియం కాంటెంట్ ఎక్కువగా ఉంటే, లేకుంటే కాల్షియం కాంటెంట్ ఎక్కువగా ఉన్న ఫెల్స్పారు, మైక్రోక్లైన్ లాంటి ఆల్బైటు, ఓల్గోగ్లేస్, ఆండెసిన్, లాబ్రోడరైట్, బైటాన్ వైట్, అనార్థైట్ అనే మినరల్స్, ఫెల్స్పార్ మినరల్స్ కనుక ఉన్నట్లయితే అవి వాటర్తోని కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఇలాంటి కంక్రీషన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటివి ఉంటే భూగర్భ జలాలు అక్కడ నిక్షిప్తమై అయి ఉండే అవకాశం ఉంటుంది, కానీ అక్కడ కూలిపోతుంటుంది. అంటే సున్నప్రాయ అని దీన్ని కూడా చెప్పవచ్చు. అంటే సున్నం వస్తారా, శుద్ధకట్టు వస్తుంది అంటారు. రైట్, శుద్ధకట్టు అనేది దీన్ని చెప్పవచ్చు. దీన్ని కంక్రీషన్స్గా చెప్తాం. ఇవి ఉన్న దగ్గర బోర్లు సక్సెస్ అవుతుంటాయి, కానీ కూలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.